అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? చేపల చెరువులో నాన్నగారికి అలవాటు ఉందండి. ఎన్ని ఎకరాలకి సాగు చేస్తున్నారు? 30 ఎకరాలు సాగు చేస్తుంది సార్. ఎక్కడ తెచ్చుకుంటూ ఉంటారు ఆ చేప పిల్లల్ని? చేపలు మేము వెస్ట్ గోదావరి తెచ్చుకుంటామండి. 3 అంగుళాల పిల్ల, 4 అంగుళాల పిల్ల. మా అబ్బాయిలు ఇద్దరు చదువుకుని మంచి జాబులు చేస్తున్నారు. అది మానేసి ఫీల్ చేసుకోండి, జాబులు వెళ్ళి ఎవరి దగ్గర చేతులు కట్టడం కంట శుభ్రం చేసుకుంటే మీ దగ్గర 10 మంది ఉంటారు అని చెప్తున్నాను. దానికి ఎన్ని రోజులకి అవి చేతికి వస్తూ ఉంటాయి? ఏదండి 9 నెలలు పడుతుందండి. బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, నేను మీ రాజీవ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేండి. సో గైస్, చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదంగా ఉందో. సో నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? మీ అందరికీ కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పడం కోసం అండ్ మీకున్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేయడం కోసం నేను అమలాపురంలో ఉన్నటువంటి గోగినేని మఠం దగ్గర ఉన్నాను అనమాట. ఇది ఒక గ్రామం. సో ఈ గ్రామంలో ముత్యాల శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి చేపలను అదేవిధంగా రొయ్యలను 40 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. అండ్ తన బిజినెస్ ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. వారి మాటల్లో అసలు ఈ బిజినెస్ కు సంబంధించి మరిన్ని టిప్స్ అండ్ ఆల్సో తన యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటో కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. యా, సో మంచి వాతావరణం అండి. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. చాలా బాగుంది. సరే అండి, సో మీరు 40 ఏళ్లుగా చేపల సాగు చేస్తూ ఉన్నారు. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? చేపల చెరువులో నాన్నగారికి అలవాటు ఉందండి. అక్కడ నుంచి అది నాన్నగారి తర్వాత మనం కొనసాగిస్తున్నాం దాన్ని. ఓకే, తర్వాత అటు నుంచి మనం కొనసాగిస్తున్నాం చేపల చెరువు ప్రస్తుతం ఇప్పుడు. అవును సార్. సో ఎన్ని ఎకరాలకి సాగు చేస్తున్నారు? 30 ఎకరాలు సాగు చేస్తుంది సార్. 30 ఎకరాలు ఒకేసారి చేస్తున్నాను సార్. ఓకే, ఫైన్. సో అందులో ఏమేమి వేస్తూ ఉంటారు పంటలు? చేప ఎక్కువ వేస్తాం సార్. చేప అంటే ప్రాఫిట్ కి ఇబ్బంది ఉండదని చెప్పి చేప ఎక్కువ వేస్తుంటాం. ఓకే, సో మా ప్రేక్షకులకి ఈ రోజు మీరు చేపల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సో చాలా మందికి కూడాను టెక్నాలజీ తెలియక, వాటిని ఎలా పెంచుకోవాలో ఎలా చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లాసెస్ కూడా వస్తూ ఉంటాయి మనం చూస్తున్నట్లయితే. సో కాబట్టి చేపల సాగు అనేది ఎంత బాగా చేస్తే మంచి లాభాలు పొందొచ్చో మీరు చెప్పాలి. 30 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 ఎకరాలు అంటే చాలా పెద్దది కదా. సో అది అందరికీ అంత అవకాశం ఉండకపోవచ్చు. 5 ఎకరాలు ఉండదు సార్. 5 ఎకరాలు 5 ఎకరాలు ట్యాంక్ ఉంటుంది. 5 ఎకరాలు మినిమం తీసుకుంటే బెటర్ అంటే. సో కొంతమంది 5 ఎకరాలు కూడా తీసుకోలేని వాళ్ళు ఉంటారు. సో 1 ఎకరం గానీ 2 ఎకరాలు గానీ, సో అలాంటి వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. అవును, ఎకరం 2 ఎకరాల లోపు అయితే ఖర్చులు పెరిగిపోతాయి సార్. 5 ఎకరాలు ఉంటే ఖర్చులు ఖర్చులు సేపర్ ఖర్చు కలిసి వస్తాయి అనమాట. ఓహోహో, సో చూసారా టెక్నిక్. సో 5 ఎకరాలు ఉంటే కనుక సో ఖర్చులు కొంచెం తగ్గుతాయంటే లాభం కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది 1 ఎకరం అయితే చెప్పలేము, లాస్ రావచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది. అయితే చేపల చెరువు లాస్ రాదు కానీ అది పెట్టుబడులు సరిపోతుంటది అండి. మనిషికి 20 వేలు ఇవ్వాలి వేళ. ఓకే, 5 ఎకరాలు 5 చోట్ల ఉంటే 5 ఎకరాలు 5-20 లక్ష అయిపోతుంది. 5 ఎకరాలు ఒక మనిషి ఉంటాడు, ఒక 20 వేలతో సరిపోతుంది. 80 వేలు అక్కడ ప్రాఫిట్ మిగులుతున్నట్టే ఎకరం మీద. సూపర్. సరే, అయితే అసలు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ల్యాండ్ ఫస్ట్ మీరు ఏం చేస్తూ ఉంటారు? లీజ్ తీసుకుంటామండి. లీజ్ కి తీసుకుంటారు. సొంతంగా ఉన్న వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. ఓకే, లీజ్ కి ఎంత ఖర్చు అవుతుందండి? లీజ్ కి 1 ఎకరం వచ్చి ఒక 60 వేలు 70 వేలు లీజ్ ఉంటుందండి. ఎంత? 1 ఎకరం లీజ్ వచ్చి 1 ఎకరం లీజ్ ఎప్పటికి? 1 సంవత్సరం, 1 ఇయర్. 1 ఎకరం 1 ఇయర్ కి 60 వేలు ఉంటుంది. 60 వేలు అండి. ఓకే, 2 ఎకరాలు అంటే 1,20,000 రూపాయలు. ఓకే, ఫైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 5 ఎకరాలు తీసుకుందాం. ఓకే, సో 5 ఎకరాలు 3 లక్షలు పెట్టి తీసుకుందాం. అవును సార్. సో దాని ఫస్ట్ మీరు తవ్వుతారా లేకపోతే ఎట్లా? అసలు ఇప్పుడు ప్రెజెంట్ తవ్వేసిన ట్యాంకులే తీసుకుంటాం సార్. లీజ్ అయితే తవ్వేసిన ట్యాంకులే తీసుకుంటాం. లేదు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నార్మల్ ల్యాండ్ ఉంది ఇలాంటిది, తక్కువ లీజ్ తీసుకుని మళ్ళీ తవ్వుకు 4 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. తవ్వేసింది అయితే కనుక 70,000 1 సంవత్సరానికి. అది తవ్వ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. అది మళ్ళీ మనం తవ్వించుకొని సో అందులో ఏం చేస్తారు? ఫస్ట్ అక్కడ ఫస్ట్ తవ్వించుకోవాలని, చెరువు మనకి ఎలా కావాలన్నా తవ్వించుకోవాలి, ఎంత లోతు కావాలన్నా తవ్వించుకోవాలి. మనం తవ్వించుకోవాలి. లేదు అతను ముందు చేసిన చెరువు ఉందంటే మనం దాన్ని ఒకసారి మళ్ళీ చేయించుకునండి, దాన్ని ముగ్గు అయి కొట్టుకుని స్టోన్ వేసి చేసుకుని డ్రై చేసుకున్న తర్వాత వాటర్ పంప్ చేసుకోవాలి. ఓకే, సహజంగా ఇప్పుడు తవ్వడానికి
అంటే ఎంత లోతు? 5 6 అడుగులు 5 అడుగుల 5 అడుగులు 6 అడుగులు 7 అడుగులు తక్కువ సార్. 5 అడుగులు తక్కువ ఉండకూడదు. 5 అడుగులు తక్కువ ఉండకూడదు. ఓకే సూపర్. సో ఇప్పుడు తవ్వుకున్నాము, ఆ తర్వాత నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వర్షం నీళ్ళు తీసుకుంటారా, బోర్ నీళ్ళు తీసుకుంటారా? బోర్ నీళ్ళు, చేపల చెరువు బోర్ నీళ్ళు పనిచేస్తారు. అసలు బోర్ నీళ్ళు పంటకాలం నీరు తీసుకోవాలి సార్. పంటకాలం అని. సో ఎక్కడ ఏ ఊరైనా పంటకాలం నీరు సప్లై తీసుకోవాలి, 0 సాలెంట్ తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో బోర్ నీళ్ళు అసలు వాడటం లేదు. ఓకే సూపర్. సరే, సో నీళ్లు కూడా పోసేసుకున్నాం. తవ్వుకున్న తర్వాత ఎన్ని రోజులకి నీళ్లు పోయాలి? అది చేపకి ఒక 10 రోజులు క్లోరినేషన్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చండి. చేప క్లోరినేషన్ చేయాలి తవ్వుకున్న తర్వాత. ఓకే, నీళ్ళలో క్లోరినేషన్ చేసిన తర్వాత చేప వేసుకోవడం. ఒక 10 రోజుల తర్వాత వేసుకోవాలి, చేపలు వేసుకోవాలి. సో మరి ఈ చేపలు 5 ఎకరాలు మనం మాట్లాడుకుంటాం. 5 ఎకరాలు టు 1 ఎకరం కూడా చెప్పండి. ఎక్కడ తెచ్చుకుంటూ ఉంటారు ఆ చేప పిల్లల్ని? చేపలు మేము వెస్ట్ గోదావరి తెచ్చుకుంటాం అండి. 300 పిల్ల 400 పిల్ల ఆ సైజ్ తెచ్చుకుంటాం. దాన్ని బట్టి రేట్ ఉంటుంది. 3 రూపాయలు 4 రూపాయలు రేట్లు ఉంటుంటాయి అనమాట. ఆ రేట్ని బట్టి ఆ సైజుని బట్టి తెచ్చుకుంటుంటాం. చేపలు ఫస్ట్ నుంచే 3 అంగుళాలు 4 అంగుళాలు తీసుకుంటాం అన్నమాట. చేప వేసుకుంటాం. ఓకే, సో ఒక ఎకరానికి ఈ చేపల్ని విత్తనం సీడ్ అంటారు. సీడ్ అండి. సో 1 ఎకరానికి ఎన్ని చేప పిల్లలు? 2500 పిల్లలు వేస్తామండి 1 ఎకరానికి. 2500 పిల్లలు 1 ఎకరంలో వేస్తాం. అంటే 5 ఎకరాలకి 5 10 12,500 పిల్లలు వేస్తాం. 12,500 పిల్లలు వేస్తాం. సో వాటిని తెచ్చుకొని పోసేసిన తర్వాత సో వాటికి ఫుడ్ ఫీడ్ అండి. ఫీడ్ తౌడు అండి, పచ్చి తౌడు, అలాగే చెక్క. అవి చెక్క అంటే వేరుశనగ నూనె తీసిన తర్వాత పిప్పితో చెక్క తయారు చేస్తారు. వాటి ఉండలు కూడా తక్కువ ఖర్చులు అవ్వాలనుకుంటే పత్తి చెక్క. ఓకే ఓకే. ఆ చెక్క అయ్యని వాడతాం. అది ఆడిన తర్వాత పిల్లెట్ అండి. తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు పిల్లెట్ కడతాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి పిల్లెట్? మన డీలర్ ఉంటాడు, డీలర్ తెచ్చుకుంటాం. ఏ ఏరియాకి ఆ ఏరియాకి డీలర్ తెచ్చుకుంటాం. ఓకే ఫైన్. ఆ నెంబర్ మాకు ఇవ్వండి, మన ప్రేక్షకులు కూడా ఇద్దాం. సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఓకే సార్. రోజుకి ఎన్ని రోజులకి ఎన్నిసార్లు పోస్తూ ఉంటారు దానికి? ఒక పొద్దున పూట మార్నింగ్ కట్టేస్తామండి అంతే. మళ్ళీ మళ్ళీ కట్టి పని ఉండదు. చేప ఉండదు. సూపర్. దాంట్లో మేము చేపలో కొద్దిగా రొయ్యి కూడా వేస్తామండి. అది ఫార్మల్ గా మళ్ళీ రావడానికి ఒక 2 నెలల్లో మళ్ళీ దాని ఆదాయం, దీని ఖర్చు ఆ చేపల మేత సరిపోయేలాగా ఇది పాన్ కల్చర్ కొద్దిగా కలిపేస్తాం. ఏంటి చేపల రొయ్యలు కూడా వేస్తామండి. మరి ఏమవుదండి? ఏమవుదో కొద్దిగా ఒకసారి సెక్స్ అయిందనుకోండి, రొయ్యి వల్ల ఈ చేప ఆదాయం అంతా మిగిలితే రొయ్యి ఆదాయం అంతా ఖర్చులు అయిపోతుంటది అన్నమాట. రెండు కూడా పెంచుకోవచ్చు. బాగుంది ఇది. సరే, అయితే ఇప్పుడు మీరు రోజుకి ఒకసారి మేత వేస్తారు. ఆ మేత కూడా పెరిగే సైజ్ ని బట్టి మేత వేస్తాం. సో ఫస్ట్ కొన్నప్పుడు కొంచెం తక్కువ పచ్చి తౌడు వేస్తామండి. అలా మూటలు కడతాం అనమాట. అలాగా చెల్లు మూట కట్టేస్తే తినేస్తే తేలిపోతాయి అనమాట అండి. అది తినేసినప్పటికి తినేస్తే తేలిపడి అనమాట. మార్నింగ్ కట్టేస్తాం. లేయమండి మూటకి మార్నింగ్ పడవేసుకుని కట్టేస్తామండి. అదంతా కట్టేసిన తర్వాత మూటలు తేలిపోయి అనుకోండి, అది మేత అంతా ఖాళీ చేసినట్టు. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం తీసుకున్న మూటలు ఆరబెట్టేసిన సంచులు మార్నింగ్ మళ్ళీ కట్టేస్తాం అనమాట. ఈ ఆరకట్టిన సంచి రేపు కట్టమండి, ఎల్లుండి కడతాం. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎండలో పెట్టి 6 చేసండి ఒక తీకి కట్టి దాన్ని ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత రేపు కట్టం అయ్యి ఎల్లుండి కడతామట. సూపర్, బాగుంది లేదు. సో చూసారా, మనకైనా అంతే కదా, నీట్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ లో. సో అట్లాగే చేపలకు కూడా వాడికి పెట్టే ఫుడ్ కి ఆ కవర్లు ఏదైతే తగిలిస్తున్నారో అవి తిన్న తర్వాత వాటిని తీసి మళ్ళీ ఎండబెడతారంట. సో ఎండబెట్టిన తర్వాత ఆ తర్వాత రోజే వాటిని మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో సూపర్ అండి. ఫుడ్ అలా అయిపోతుంది. ఆ పెరిగే సైజుని బట్టి వాటి యొక్క క్వాలిటీ పెంచుతూ ఉంటారు. దీనికి ఎంత కాస్ట్ అవుతుంది ఒక రోజుకి? లేదండి, తౌడు ఫుడ్ అండి 40 రూపాయలు కేజీ, 38 రూపాయలు కేజీ. రేట్ బట్టి ఒక చోట ఒక రకం ఉంటుంది. అది తెచ్చుకుంటాం. 30 రూపాయలు మినిమం ఉంటుంది. సో 30 × 1000 దగ్గర ఆల్మోస్ట్ అలా ఉంటుంది. 30,000 ఫుడ్ కే అయిపోతుంది దగ్గర. అవునండి. ఓకే ఓకే, సూపర్ అండి. తర్వాత అవి ఒక సైజ్ కి అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే 2005 చేపలు వేస్తే ఇప్పుడు ఉన్న పర్యావరణం కావచ్చు, నీళ్లు డిఫరెన్స్ కావచ్చు, రోగాలు వస్తూ ఉంటాయి కదా వాటికి. అవి ఎట్లా మీరు వాటికి వ్యాక్సినేషన్ చేస్తారా? వస్తుంటదండి. పెయిన్ అని వస్తుంది. చేప పైన పెయిన్ అని వస్తుంటది. వాళ్ళకి ఏమేమన్నా నువ్వనని అలాంటి మెడిసిన్ అయి కొడుతుంటామండి. అలాగే కొంచెం మెడిసిన్ కొడతారు. నువ్వనని మెడిసిన్ కొడుతుంటాం. ఎక్కడ దొరుకుతుంది అది? అది మన షాప్ లో దొరుకుతుంటది. అది ఎలా కనిపెడతారు మీరు? తెలిసిపోతుందండి. అది పైన ఇప్పుడు కొడుతుంటది. అది కొడుతుంటే పెయిన్ పట్టినట్టు లెక్క. అది అది బాగా ఎక్కువ కొట్టేస్తుంటే పెయిన్ కొట్టినట్టు ఇంకొక దానికి వచ్చేస్తుంటది. అలా కాకుండా నువ్వు అప్లై చేస్తుంటాం. అది కంట్రోల్ అవుతుంటది.
సూపర్. సో తర్వాత మొత్తానికి ఎన్ని రోజులకి అవి చేతికి వస్తూ ఉంటాయి? 9 నెలలు పడుతుందండి. 9 నెలలు. 1 కేజీన్నరలో 2 కేజీలు అవ్వాలంటే 9 నెలలు పడుతుంది. ఓకే ఓకే. అండ్ ఇంకొక విషయం, వీటికి ఆక్సిజన్ కూడా అందించాలి కదా, ఆక్సిజన్ ఫ్యాన్లు ఉంటాయి కదా, ఎయిరేటర్స్ అంటారు. బైక్ వేసుకునే వాళ్ళకి ఉండాలని కంపల్సరీ. ఏంటంటే ఎక్కువ వేసుకునే వాళ్ళకి దానివల్ల యూజ్ ఏంటి ఎగ్జాక్ట్? గ్రోత్ బాగుంటదండి. గ్రోత్, వాటికి ప్రాపర్ గా ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది. గ్రోత్ బాగుంటుంది. 5 ఎకరాలకి ఎన్ని ఎయిరేటర్స్ వేసుకోవాలి? ఏంటంటే 5 ఎకరాలు అంటే కనీసం ఒక మినిమం 10 అన్ని ఉండాలండి. 10 అన్నీ ఉండాలి. సూపర్. సో ఇప్పుడు 5 ఎకరాలకి 9 నెలలు పడుతుంది చేప పెరగడానికి. 9 నెలలు పడుతుంది. 9 నెలలకి సంబంధించి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? ఒక 4 లక్షల దాకా అయిపోతుందండి. 9 నెలలు 5 లక్షల దాకా అయిపోతుంది. 5 లక్షలు, 4 నుంచి 5 లక్షలు. అసలు ఏదైనా ఖర్చు, ఫుడ్ కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, మేత, అన్ని వ్యాక్సిన్స్ అన్ని 5 లక్షలు అయిపోతుంది. సో 9 నెలలకి కేజీ అవుతాయా, 2 కేజీలు అవుతాయా చేపలు? అదే గ్రోత్ ని బట్టి అండి, చెరువు గ్రోత్ ని బట్టి ఒకసారి కేజీలు అవుతాయి, ఒకసారి కేజీ అవుతాయి, ఒకసారి 2 కేజీలు కూడా అయిపోతాయి. మన అదృష్టం బాగుంది. అదే ఓకే. అప్పుడు కేజీ నుంచి మీరు తీసేస్తాం. సరే, 5 ఎకరాలకి 5 లక్షలు అంటే ఎకరానికి 1,00,000 చొప్పున. సో మొత్తం మీరు చేపలు 12,500 చేపలు. సో వచ్చిన తర్వాత ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ఎంతకు అమ్ముతారు అసలు మీరు? ఒక కేజీ 120 రూపాయలు ఉంటుందండి, 100 రూపాయలు ఉంటుందండి మార్కెట్ ని బట్టి. ఇప్పుడైతే 90 రూపాయలు ఉంది ప్రెజెంట్. ఇప్పుడైతే 90 రూపాయలు ప్రెజెంట్. అప్పుడు 110 రూపాయలు కూడా కొంటుంటారండి కేజీ. అలాగా ఇప్పుడు అయితే 190 రూపాయలు ఉంది ప్రెజెంట్ రేట్. అయితే 90 రూపాయలు ఉందండి. అదే చేపల చెరువుల మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లేదు. అలా ఉందండి పరిస్థితి. ఓకే ఓకే. 2 నుంచి 2,50,000 వరకు ఒక ఎకరం మీద టర్న్ ఓవర్ వస్తుంది. అంటే 5 ఎకరాలకి 5 ఎకరాలకి ఖర్చు అన్ని పోనండి 1,50,000 రూపాయలు మిగులుతుంది సార్. గీజులు మెడిసిన్ అంతా పోయి 1,50,000 రూపాయలు మిగులుతుంది. అంతేనా? అంతే మిగులుతుంది. అలాగని చెప్పి రిస్క్ ఉండదండి. మరి ఇది రిస్క్ ఉండదు. మరి 9 అది కేజీన్నర అయినాయి అనుకోండి, ఒకవేళ ఇంకొక 1,50,000 మిగులుతుంది. 3 లక్షలు ఉంటుంది. అంటే కేజీకి చెప్పాను. ఓకే, కేజీన్నర అవ్వచ్చు, 2 కేజీలు అవ్వచ్చు. కేజీన్నరకి అయితే 3 లక్షలు మిగులుతుంది. అందాజుగా యావరేజ్ గా చెప్పారు. ఒక కేజీకి 1,50,000 రూపాయల వరకు పక్కా లాభం అయితే మిగులుతుంది. బట్ చేపలు 1 కేజీ కాదు, చేపలకి అసలు లాసే ఉండదంట. 1.5-2 కేజీలు కూడా అవుతాయండి. సో ప్రాబ్లమే లేదు. వచ్చిన చేపల్ని ఎక్కడ అమ్ముతారు? ఎవరికి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు? డీలర్ ఉంటాడు, డీలర్ అమ్ముతామండి మనం. రైతు దగ్గర మీరు డైరెక్ట్ గా డీలర్ అమ్మేస్తాడు. అతను ఫీడ్ కొద్ది అమౌంట్ మనం ఇవ్వాల్సి తీసుకుని కానీ అమౌంట్ మనకి పే చేస్తాడు. ఓకే ఓకే. సో డైరెక్ట్ గా మీకు డీలర్షిప్ వాళ్ళతో మాట్లాడుకుంటాడు. అతను వస్తాడు, పట్టేసుకుని పట్టిపోతాడు అనమాట. సూపర్ అండి. సరే, ఫైనల్లీ మా ప్రేక్షకులందరూ కూడా బిజినెస్ వాళ్ళు అందరూ బిజినెస్ చేస్తూ ఉంటారు, మీలాగా ఇష్టం బిజినెస్ చేసేవాళ్ళు. సో చాలా మందికి అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఒకరు స్టార్ట్ చేయాలంటే మీరేం చెప్తారో చెప్పండి. నేనేం చెప్పడం అంటే ఒక మినిమం 5 ఎకరాల చెరువు ఉండాలి. కంపల్సరీ చేపల చెరువు చేయాలంటే మినిమం 5 ఎకరాల చెరువు ఉండాలి. ఆ చేపల చెరువు 5 ఎకరాలు చేయగలిగితే రేట్లు బాగుంటే బిజినెస్ బాగుంటుందని చెప్తానండి. ఓకే, అంతే. సో వాళ్ళు మరి తెగులు కావచ్చు, కొంతమందికి అవగాహన ఉండదు. తెగులు అంటే టెక్నీషియన్స్ ఉంటారండి, వాటికి వాళ్ళు వచ్చి చూస్తుంటారు, వస్తారండి టెక్నీషియన్స్ వస్తుంటారండి వాళ్ళు. అది మన ఫీడ్ వాడితే ఆ ఫీడ్ కి టెక్నీషియన్స్ ఉంటారు, కంపల్సరీ వచ్చి చూసి వెళ్తుంటారు. ఫీడ్ కరెక్ట్ గా ఉందా లేదా, అది మనం సరిపోతుందా లేదా, అది సరిపోతే ఎంత పెంచండి అని, లేకపోతే తగ్గించండి అని, ఎక్కువైపోతుందని. అది ఎప్పుడైనా జరిగిందా మీ పంట మీ యొక్క అనుభవం మీద అయితే ఏం జరగలేదు, కానీ కొన్ని చోట్ల కొంచెం కొత్తగా చేసిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉంటే వాళ్ళకి వస్తుంటారు. చెప్పగానే వాళ్ళు వచ్చి వెరిఫై చేసి మరి ఒకవేళ ఇప్పుడు చేపలకు ఒకవేళ నష్టం కలిగితే మరి వాళ్ళు ఏమైనా వాళ్ళేం బాగా చూసించారు. ఆ నష్టం మీద మనమే భరించాలండి. మరి ఇప్పుడు కరెక్ట్ కాదు కదా, మనమే భరించాలి. నష్టం వాళ్ళు ఏం పెట్టుకోరండి. అలాంటి ఏమైనా వచ్చినాయి అసలు మీకు? అసలు ఇప్పుడు నష్టాలు వస్తుంటాయండి, అది మామూలు కామన్ అండి. వ్యాపారం ఏ బిజినెస్ చేసినా లాభాలను ఉంటుంటారు కదా, కామన్ అండి. ఏదైనా ఏ సంవత్సరంలో మీరు చేసినప్పుడు అది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మాకు, ఎప్పుడు జరిగింది అలాగే? ఒక్కోసారి డీ వచ్చి ఒక్కోసారి చచ్చిపోతుంటది, ఆటోమేటిక్ చచ్చిపోతుంటది. ఒక్కోసారి ఏమో డివో అంటే గాలి లేదని లెక్క, అది వచ్చేసినప్పుడు ఒక్కోసారి అలా ఫెయిల్ అవుతుంటది. ఒక్కోసారి ఫెయిల్ అంటాం కదా, అది ఒక్కోసారి మెడిసిన్ సరిపోతే అది కూడా చేపలు కొన్ని చచ్చిపోయి తేలిపోతుంటాయి. అలా కొంత లాస్ ఉంటదండి. మనం వేసిన 2500 చేపలు వచ్చేదండి, అందరూ 400-500 చేప 300 చేప పోతుంటది. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క కూడా లాభం అంతే వస్తుంది. సూపర్ అండి. సో మరి ఫ్యూచర్ లో ప్లాన్స్ ఏంటి మీవి? ఫ్యూచర్ లో ప్లాన్ ఇయ్యే సార్, చెరువులే సార్. 40 ఎకరాలు ఇంతే చెరువులు పెంచను, ఇదే చెరువులని నేను తగ్గించను, ఇలాగే చేసుకుంటాను. ఓకే. సో మరి ఎవరైనా మాకు ట్రైనింగ్ కావాలి, మాకు కొంచెం హెల్ప్ చేస్తారా అంటే వాళ్ళు ఇక్కడ కాకపోయినా ఇక్కడైనా వేరే చోట అయినా వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధమా? కంపల్సరీ ఉన్నాను సార్. కంపల్సరీ మీరు ఇస్తారా? మా అబ్బాయిలు ఇద్దరు మంచి చదువుకుని ఉన్నారు, వాళ్ళని కూడా జాబులు మానేసి ఇందులో ఫీల్డ్ లోకి రమ్మని చెప్తున్నాను. ఎవరిని? మా అబ్బాయిలు ఇద్దరు చదువుకుని మంచి జాబులు చేస్తున్నారు. అది
మానేసి ఫీల్ చేసుకోండి, జాబులు వెళ్ళి ఎవరి దగ్గర చేతులు కట్టడం కంట శుభ్రం చేసుకుంటే మీ దగ్గర 10 మంది ఉంటారు అని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో చూసాం కదా ముత్యాల శ్రీనివాసరావు గారు ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనందరికీ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం చేసిన వీడియోకి సో మీరందరూ కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అడిగారు కాబట్టి సో మీకోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో యూస్ చేసుకోండి. అదేవిధంగా ఆ మేత కావచ్చు, ఎలా చేయాలి ఏంటి మరిన్ని విషయాలు కూడాను, సో తన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అవన్నీ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు యూస్ చేసుకోండి. 5 ఎకరాల చేపల చెరువుకి ఎంత కాదనుకున్నా ఒక్కొక్క ఎకరం మీద యావరేజ్గా 1,50,000 వరకు లాభం అయితే మిగులుతుందంట. సో చేపల చెరువులో అయితే ఎటువంటి లాస్ అయితే రాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దాట్స్ ఇట్ గైస్. వీడియో కనుక మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే బిజినెస్ చేసి సక్సెస్ సాధించారో వాళ్ళే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి మీకు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సో దాట్స్ ఇట్. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. అదేంటిదంటే రొయ్యల బిజినెస్. సో స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.